సకలమపి భిద్వాన్ కులపదం అంటే ఏంటి? సుషుమ్నా నాడి. ఈ రెండు నాడులకు మధ్యలో చెప్పినటువంటి సన్నటి నాడి సుషుమ్నా నాడి. ఆ నాడి గుండా కుండలిని శక్తి పైకి వెళ్తే అక్కడికి అమ్మవారు పైకి వెళ్తున్నాడ. ప్రతి మనిషిలో కూడా వెన్నెముక క్రింద భాగంలో మూలాధార చక్ర దగ్గరలో పుట్టగానే 3.5 చుక్కలతో ఉండేటువంటి కుండలిని శక్తి అమ్మవారి యొక్క పిండాండంలో ఉన్న ఆమె యొక్క డ్యూటీ, ఆమె యొక్క స్థితి. అటువంటి కుండలిని శక్తి 3.5 చుక్కని ఆ అరచుట్టు పూర్తి ఎవరు చేసుకుంటాడో అతని యొక్క కుండలిని శక్తి సహస్రార కమలంకి వెళ్ళినట్టు, అతని యోగ సాధనలో పరాకాష్ఠ స్థితికి వెళ్ళినట్టు, అతను జీవన్ముక్తుడు. ఆ జీవన్ముక్తులే మన చుట్టూ మన చేసి లాగేంతబడుతున్నటువంటి పెద్ద పెద్ద గురువులను వాడు జీవన్ముక్తులు. ఆ జీవన్ముక్తి స్థితికి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఈ లోకంతో సంబంధంలో లోకంలోనే ఉంటారు, మానవులుగానే ఉంటారు, లోకాతీతంగా ప్రవర్తిస్తారు. చింతకాయలో ఉన్నటువంటి పచ్చి కండ ఏదైతే ఉందో, పచ్చి చింతకాయలో ఆ గుర్లకు ఆనుకోని ఉంటుంది, అది మనసు. క్రమక్రమంగా యోగ సాధనలో పడగలిగితే అతని యొక్క స్థితి పండిన చింతకాయలో ఉన్నటువంటి గుజ్జు తీయగా మారుతుంది. అదే రకంగా మనిషి కూడా తీయగా మారుతాడు, మనిషిలో ఆలోచనలు కూడా తీయగా మారుతాయి. అటువంటి మనిషి ఆ గొల్లకి అంటుకోకుండా లోపల లొడలాట చప్పుడు వచ్చేట్టుగా ఏదైతే చింతపండు గుజ్జు ఉంటుందో ఆ రకంగా ఈ లోకంలో ఈ శరీరంలో ఉంటూ కూడా ఈ శరీరం నాది కాదు, ఈ శరీరంతో నేను చేయవలసిన దుష్కార్యక్రమాలు లేవు, ఈ సమాజం పడేయడానికి కావాల్సిన మానసిక వికాసమైన కార్యక్రమాలు ఏమైనా చేయడానికి ఉంటే ముందుకు అడిగేస్తాడే తప్ప మానవ జాతికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసేటువంటి మనస్తత్వాలు తనలో ఎటువంటి ప్రేరేపణలు జరగనటువంటి స్థితిలో ఉంటాడు. ఆ మానసిక వికాసంతో ఉన్నటువంటి జీవన్ముక్తి అనేటువంటి జీవన్ముక్తులు. ఆ మనిషికి ఎంత జీవన్ముక్తి స్థితి వస్తుంది? ఈ కుండలిని శక్తిని యోగ సాధన క్రమంలో సుషుమ్నా నాడి ద్వారా క్రమక్రమంగా పైకి పంపిస్తాడు, ఊర్ధ్వ ప్రయాణం చేయిస్తాడు. ఈ ఊర్ధ్వగతిలో ప్రయాణం చేసేటువంటి కుండలిని శక్తి యొక్క శుక్రకణం యొక్క తేజోమయమైనటువంటి శుక్రకణం కుండలిని శక్తిగా క్రమక్రమంగా పై మార్గంలో ప్రయాణిస్తే అది మూలాధార చక్రం నుంచి ఒక్కొక్క నాడిని ఛేదించుకుంటూ పోతుందట. ఛేదించుకుంటూ పోతే ఆ కుండలిని శక్తి అనేటువంటి అమ్మవారు జగజ్జనని యొక్క మనలో ఉండేటువంటి కుండలిని రూపంలో ఉండే అమ్మ పైకి వెళ్ళగానే భర్తతో కలిసి విహరిస్తున్నారు ఆనందంగా. సహస్రారే మనో విభ్రూమధ్యే సకలమపి విద్వాం కులపథం సహస్రారే పద్మే సహ రహసి పచ్చా విహరసి. తన భర్తతో కలిసి విహరిస్తూ ఆనందపడుతూ ఉంటుందట కుండలిని శక్తి అమ్మ.